నిడదవోలు పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి బంగారు వస్తువులతో పాటు నగదు అపహరించారు. స్థానికులు బాధితుల వివరాల ప్రకారం పట్టణంలోని దానమ్మ గుడి వెనుక బి సత్యనారాయణ తన కుమార్తెతో కలిసి ఉంటున్నారు. కుమార్తె ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఉదయం ఆమె తన పిల్లల్ని తీసుకుని పాఠశాలకు వెళ్లగా సత్యనారాయణ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఆయన ఇంటికి వచ్చి చూడగా తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లో ఉన్న బీరువాలో నుంచి 35 కాసుల బంగారం, 12,000 నగదు, వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కూడా తీస్తే కవర్ ఒకటే ఉందండి. నేను అందులో గ్లాస్ ఉందనుకుంటున్నాను. ఇప్పటివరకు తీసి ఓపెన్ చేసేదాకా తెలియదు. నేను అందులో లేదండి. గ్లాస్ కూడా పెట్టినది నేను మార్నింగ్ చాలా తీసుకుని వెళ్ళాను సార్. బయట ఏం బ్రేక్ లేదండి. బయట బాగానే ఉంది అంతా. ఆవిడే అమ్మాయి బయటికి వెళ్ళి 12:30కి వచ్చాను సార్. వచ్చేవాడికి బయటికి వెళ్ళారు. అవును సార్. 12:30కి వచ్చారు. అవును సార్. 12:30కి వచ్చేవాడికి ఎక్కడ తాళం లేదు సార్. నేను తాళం లేదని డోర్ బయటికి లోపలికి వెళ్తుంటే లోపల కాటర్ బోర్డు వేస్తుంది సార్. బయట డోర్ సార్. పిల్లలు ఏమైనా వచ్చేసారమ్మా నేను దొడ్డకు వచ్చి చూసేవాడికి దొడ్డకు తలుపు ఓపెన్ చేస్తుంది సార్. సార్ లోపలికి వెళ్ళి చూసేవాడికి బ్రేక్ చేస్తుంది సార్.